ఈయన మా తాతయ్య, వయసు 80 ఏళ్ళు. చాలా కాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. అప్పుడు ఇన్ని వెహికల్స్ లేవు, ఆటోస్ లేవు. కొన్ని చోట్ల జటకా బండ్లు ఉండేటివి, మ్యాన్ పుల్డ్ రిక్షాస్ ఉండేటివి, అంటే సైకిల్స్ అంటే ఇక్కడ ఒకవేళ ఉంటే అంతా జటకా బండ్లు కూడా ఉండేవి ఓల్డ్ సిటీ లోపల. సికింద్రాబాద్లో కూడా అమీర్పేట్ ఈ రూట్లో బిహెచ్ఎల్ రూట్ లోపల అసలు సిటీ బస్సెస్ నడిచేవే కావు. కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉండేది కాదు. వెహికల్స్ జనరల్లీ చాలా లిమిటెడ్. కాబట్టి పీపుల్ సేఫ్లీ ఇంటికి వస్తాము అనే ధైర్యంతో పోయేవాడు. ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఏమైపోతామో ఇంకతో ఆ మనిషి బుగులు మనుషులు ఆ బుగులతోనే పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. జీవోత్సవంలాగా టెన్షను, బీపీ ఇవన్నీ తెచ్చుకుంటుంటాడు. ఇక కంపెనీ వాళ్ళు ఇస్తారు పైసలు హాస్పిటల్ లోపల ఖర్చుల కొరకు, అది వాడుకుంటాడు, మందులు తింటాడు, పోతూ ఉంటాడు. అది సంగతి. హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ ఉండడానికి అతి ముఖ్య కారణం జనాభా. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 80,46,000 పైనే. ఈ సంవత్సరం ముగిసే నాటికి అది 1 crore మార్కు దాటుతుందని అంచనా. 2001 నుండి 2012 వరకు చూస్తే హైదరాబాద్లో జనాభా 87% పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్లోనే ఇంత వేగంగా జనాభా పెరిగింది. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు ఇక్కడకు వచ్చేవారు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఒక నగరంలో జనాభా పెరిగితే ఆటోమేటిక్గా వెహికల్స్ పెరుగుతాయి. వెహికల్స్ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయి. మన హైదరాబాద్కు జరిగింది ఇదే. ఎక్స్ప్లోషన్ ఇన్ వెహికులర్ ట్రాఫిక్ అనేది అది ప్రపంచవ్యాప్తంగా ఒక ఫెనామినన్. అది ప్రపంచవ్యాప్తంగా వెహికల్స్ కొనడం అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎకానమీ, అంటే మన దేశ అభివృద్ధి గురించి జరుగుతున్న ప్రొడక్షన్ ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుందో దాని గురించి అది మనం కంట్రోల్ చేయలేం. మన హైదరాబాద్లోనే నేనున్న 3 years 2 monthsలో నేను జాయిన్ అయినప్పుడు 2010లో వెహికులర్ పాపులేషన్ అంటే హైదరాబాద్ సిటీలో 21.8 lakhs ఉండేది. నేను ట్రాన్స్ఫర్ అయ్యి సైబరాబాద్కి వచ్చిన సందర్భంలో అది 25.8 lakhsకి పెరిగింది. అంటే ఒక యాన్యువల్గా 2,10,000 డైలీ 600 వెహికల్స్ హైదరాబాద్ సిటీ రోడ్స్ పైకి వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ పాపులేషన్ కానీ, యూత్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా 2 wheelers అండ్ 4 wheelers వాడటం జరుగుతూ ఉంది. సో బోత్ వే మనకేమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది మనం ఎంత డెవలప్ చేస్తున్నా కానీ, ఎందుకంటే ఫ్లైఓవర్స్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ అన్నీ కూడా ప్లాన్ చేసి జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్ చేస్తున్నారు. బట్ ఎంత డెవలప్ చేసినా ఆ డెవలప్మెంట్ అన్నది ఈ వెహికులర్ ట్రాఫిక్కి మ్యాచ్ కాకుండా పోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం తీసిన స్టాటిస్టిక్స్ ప్రకారం హైదరాబాద్లో సుమారు 35 లక్షల వాహనాలు నగర ప్రజలు వాడుతున్నారు. ఇందులో 27.18 లక్షలు మోటార్ బైక్లే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 74% అన్నమాట. అలాగే 10 లక్షల కార్లు రోడ్డు మీదకు వస్తున్నాయి.
3% 3 వీలర్స్ అయితే తక్కిన 8% బస్సులు, ట్యాక్సీలు, గూడ్స్ బళ్ళు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న కంపెనీస్ తన ఎగ్జిక్యూటివ్స్కి 2 వీలర్ ఈజ్ మస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దానికోసం కంపల్సరీగా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా బైక్స్ అవి మెయింటైన్ చేయాలి, తప్పదు అని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ సమ్ బైక్స్. కార్ అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్ అండి, అది మెయిన్. అదే కాకుండా ఈరోజు ఏంటంటే కార్ అనేది ఒక స్టేటస్ సింబల్. అన్లెస్ మనం కార్లో వెళ్తే కానీ ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు, మన ఏ ఇష్యూస్ కూడా మన అడ్రస్ చేయరు అసలు. సో కంపల్సరీ ఈరోజు కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ అండ్ ఇట్స్ ఫర్ అ ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పొచ్చు అండి. బైక్ అవసరం అంటే అసలు బైక్ లేకుండా అసలు ఏ పని జరగదు. అసలు పాపని స్కూల్లో దించాలన్నా, నా బిజినెస్కి సరుకులు తీసుకురావాలన్నా, కూరగాయలు తీసుకురావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా తప్పనిసరిగా బైక్ ఉండాల్సిందే. బైక్ లేకపోతే కాళ్ళు కట్టేసినట్టు ఉంటుంది. అసలు బైక్ ఎప్పుడైనా రిపేర్ వచ్చిందంటే ఆ రోజు ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. అంత అవసరం, జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. ఈ లెక్కన హైదరాబాద్లో యావరేజ్గా 1000 మందిని తీసుకుంటే అందులో 453 మంది దగ్గర వెహికల్స్ ఉన్నాయన్నమాట. మరి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటుంది? వీడు కరీం, నా ఫ్రెండ్ జావేద్ వాళ్ళ తమ్ముడు. రోజు బస్సులోనే కాలేజీకి వెళ్తాడు. ఒకప్పుడు ఫుట్బాల్ ట్రావెలింగ్ చేయడం అంటే కరీంకు మహాసరదా. ఫుట్బాల్ ట్రావెల్ ఎందుకు జరుగుతుందంటే, ఒకటి కొంతవరకు స్టూడెంట్స్ బస్సెస్లో ట్రావెల్ చేసేటప్పుడు లోపల స్థలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి ఏదో కొంచెం ఒక పెద్ద అడ్వెంచర్గా ఉంటుంది అది. అలా ఊగుకుంటూ మాట్లాడుకుంటూ వెనక చూసుకుంటూ చేతులు ఊపుకుంటూ నడవడం అన్నది. రెండవది పీక్ టైమింగ్స్లో, ఉదాహరణకు ఉదయం పూట, సాయంత్రం పూట వాళ్ళు కాలేజెస్ వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఇటువంటి సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల బస్సులు కూడా చాలా క్రికిరిసి ఉంటున్నాయి. సో దానివల్ల కూడా ఫుట్బాల్ ట్రావెల్ అనేది అనివార్యమవుతుంది. కాకపోతే చాలా డేంజరస్ ఇది. ఎందుకు డేంజరస్ అంటున్నానంటే, మేము హైదరాబాద్లో జరిగే యాక్సిడెంట్స్ను ఎప్పటికప్పుడు నిశ్చితంగా విశ్లేషించి చూస్తూ ఉంటాం. దాంట్లో తేలింది ఏంటంటే, చాలా వరకు స్టూడెంట్స్ ముఖ్యంగా యాక్సిడెంట్స్ చనిపోవడం అనేది ఫుట్బాల్ ట్రావెల్లో అక్కడ జారి కింద పడిపోవడం, లేకపోతే పక్కన ఇంకొక బండి వస్తూ దూసుకుంటూ వెళ్ళి వీళ్ళకు యాక్సిడెంట్ చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి. చాలామంది అమాయకమైన తర్వాత యువకులు వాళ్ళ ప్రాణాలను ఇటువంటి దీనివల్ల పోగొట్టుకోవడం జరుగుతుంది. కాలేజీకి వెళ్లే ప్రతి విద్యార్థి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మిమ్మల్ని కని పెంచి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. కాలేజీకి వెళ్లిన మీరు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారన్న నిజం వాళ్లకు తెలిస్తే వారి హృదయం తట్టుకోగలదా? ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు నేను కూడా ఫుట్బోర్డింగ్ చేసేవాడిని, కానీ యాక్చువల్గా నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ ఫుట్బోర్డ్ చేస్తూ టైర్ కింద పడి చనిపోయాడు. అది చూసినప్పటి నుంచి నేను ఫుట్బోర్డింగ్ మానేశాను. అవసరమైతే ఒక 5 minutes ముందే బయలుదేరుతా, కానీ ఫుట్బోర్డింగ్ మాత్రం చేయట్లేదు.